సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో చూసినట్టయితే మనకు ఇండియాలో 2 ఆణిముత్యాలని లాంచ్ చేయడం అయితే జరిగింది. అవే మనకు నన్ అదర్ దాన్ ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 20 సిరీస్ అనమాట. దీనిలో మీకు 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు ఈ రోజు. ఒకటి వచ్చేసి 9000 బడ్జెట్లో, ఇంకోటి వచ్చేసి 12000 బడ్జెట్లో. సో ఒకటి వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 20 5G మొబైల్, ఇంకోటి వచ్చేసి ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే అనమాట. ప్లే ఏదైతే ఉందో మనకు 2 వర్షన్, వితౌట్ ప్లే ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు హై ఎండ్ మోడల్ అనమాట. ఈ యొక్క హాట్ 20 సిరీస్ లో ముఖ్యంగా మనం హై ఎండ్ మోడల్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఇన్ఫినిక్స్ హాట్ 20 ఏదైతే ఉందో ఇది ఈ నెల December 6 నుంచి ఫస్ట్ సేల్కి అయితే రాబోతుంది. ఇది 11,399 రూపీస్కి మీకు 4GB RAM 64GB వేరియంట్ సింగిల్ కాన్ఫిగరేషన్ అయితే తీసుకొచ్చారు. మీకు 3 కలర్ వేరియంట్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వీళ్ళు మోస్ట్లీ హైలైట్ చేసింది ఏమంటే ప్యూర్ 5G ఫోన్ అని చెప్పేసి. ఎందుకు ఇలా చెప్పారంటే దీంట్లో మీకు లిటరల్లీ 12 5G బ్యాండ్ సపోర్ట్ మొబైల్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ 12,000కి మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్. ఇలాంటి స్పెసిఫికేషన్స్ అక్కడ రెడ్మీ కావచ్చు, రియల్మీ కావచ్చు, పోకో స్టిల్ డేట్ వరకు మనకు ఏది అయితే ఆఫర్ చేయలేదు. సో అందుకోసం ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్. అండ్ దీనిలో మరొక అద్భుతం 12,000లో ఏమంటే డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారనమాట. సో జనరల్ గా మనకు 12,000 సెగ్మెంట్ లో డైమెన్సిటీ 700 అయితే ఇస్తారు. 700 వచ్చేసి మనకు గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది మాత్రం గేమింగ్ ప్రాసెసర్. ముఖ్యంగా గేమింగ్ ఆడే వాళ్ళకి మాత్రం ఈ యొక్క మొబైల్ అయితే చేసి చాలా హైలైట్ అనే చెప్పాలి. అండ్ మరొకటి దీంట్లో దీని యొక్క బ్యాటరీ, దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ యొక్క మొబైల్ అయితే వస్తుంది. ఈజీగా 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే డెఫినెట్లీ వస్తుంది. అండ్ అలాగే 2 మొబైల్స్ కి మీకు 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 3.5 జాక్ అయితే ఇచ్చారు. అండ్ కెమెరా విషయానికి వస్తే దీన్ని మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే ఇచ్చారు. దీనిలో మెయిన్ కెమెరా మాత్రమే వర్కబుల్ అనమాట, మిగతా వచ్చేసి ఏ లెన్స్ అయితే ఇచ్చారు జస్ట్ 4K వస్తే. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో దీనికి డిస్ప్లే విషయం కోసం మీకు 6.6 ఇంచ్ వచ్చిన ఫుల్ హెచ్ ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ తో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ఫేస్ అన్లాకింగ్ కూడా ఉంటుంది, 4GB ర్యామ్ ఉంటుంది, 3GB విర్చువల్ ర్యామ్ అయితే ఇచ్చారు. కంప్లీట్ గా మీకు ట్రిపుల్ కార్డ్ స్లాట్ తో ఇక మొబైల్ అయితే వస్తుంది. ముఖ్యంగా 12,000కి మాత్రం ఇన్ఫినిక్స్ హాట్ 20 మాత్రం చాలా 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 హైలైట్ మొబైల్. ఒకవేళ మీరు 12,000కి చాలా రోజుల నుంచి మంచి 5G మొబైల్ కోసం ఎదురు చూసే వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే పండగనే చెప్పాలి. అండ్ మరొకటి చూసినట్టయితే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే అనమాట. ఇది నేను 10,000 కంటే ఎక్కువ పెట్టలేను అనుకున్న వాళ్ళ కోసం ఈ యొక్క మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే కేవలం 8,399 రూపీస్కి మీకు రావడం అయితే జరుగుతుంది. దీని యొక్క ఫస్ట్ సేల్ ఈ నెల December 8 నుంచి అయితే వస్తుంది అనమాట. అండ్ అంతేకాక ఇది వచ్చేసి మీకు అన్ఫార్చునేట్లీ 4G మొబైల్, మీకు 5G మొబైల్ అయితే కాదు. 9,000 సెగ్మెంట్ మాత్రం ఇది మోస్ట్ రికమెండెడ్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పాలి, ఎందుకంటే దీంట్లో అద్భుతమైన ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి. దీంట్లో మేజర్ హైలైట్ వచ్చేసి దీని యొక్క బ్యాటరీ, దీని యొక్క డిస్ప్లే. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మీకు 6.82 ఇంచ్ వచ్చిన హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే యూజ్ చేశారు. 90 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. మేజర్లీ 9,000కే బిగ్గెస్ట్ డిస్ప్లే గల స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అక్కడ ఒక్క ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే అనే మనం ఈజీగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మరొక హైలైట్ దీంట్లో దీని యొక్క బ్యాటరీ. దీనిలో మీకు లిటరల్లీ 6000 mAh బ్యాటరీ, మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈజీగా మీకు 2 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. బ్యాటరీ విషయంలో ఈ యొక్క మొబైల్తో మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయరు. అండ్ అలాగే 18 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, 3.5 జాక్ కూడా ఇచ్చారు. అండ్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. రెండోది వచ్చేసి EI కెమెరా లెన్స్ అయితే ఉంటాయి, యూజబుల్ ఇది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ ఈ యొక్క ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా వచ్చేసి ఓకే, మరి అంత హైలైట్ అయితే ఏమి కాదు. మీకు ఇన్ఫినిక్స్ హాట్ 20 5G ఏదైతే ఉందో కెమెరా కోసం అయితే అద్భుతంగా ఉంటుంది. అండ్ దీని యొక్క చిప్సెట్ విషయానికి వస్తే దీనిలో మనకు MediaTek Helio G37 ఈ యొక్క 4G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. Android 12 అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది. XOX ఆపరేటింగ్ సిస్టమ్ 10.6 అయితే వస్తుంది. సో ప్రాసెసర్ మాత్రం కొంచెం మామూలు ప్రాసెసర్ యూజ్ చేశారు. అందుకోసం నేను ముందుగానే చెప్పాను, మేజర్ గా డిస్ప్లే మంచి బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా 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 బీభత్సంగా అయితే ఉంటుంది అక్కడ 9,000 సెగ్మెంట్ లో. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ర్యామ్ రోమ్ విషయానికి వస్తే దీనిలో మీకు సింగిల్ కాన్ఫిగరేషన్ 4GB RAM 64GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు అనమాట. 3GB విర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. 2 సిమ్ కార్డులతో సహా 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైం సైమల్టేనియస్ గా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో మీకు DTS సౌండ్ స్పీకర్స్ కూడా ఇచ్చారనమాట. ముఖ్యంగా లౌడ్ గా అయితే ఈ యొక్క స్పీకర్స్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా కాసేపు ఇన్ఫినిక్స్ హాట్ 20 ప్లే పక్కన పెట్టినట్టయితే నాకు ఈ యొక్క 2 మొబైల్స్ లో నచ్చింది మాత్రం ఇన్ఫినిక్స్ హాట్ 20 5G మొబైల్ అని చెప్పాలి. అసలు వీళ్ళు ఎలా లాంచ్ చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. కేవలం 12,000కే డైమెన్సిటీ 810 లాంటి పవర్ఫుల్ ప్రాసెసర్ విత్ 5G, అది కూడా మీకు 12 5G బ్యాండ్స్ తో విత్ 5000 mAh బ్యాటరీ. నాకైతే అసలు అన్బిలీవబుల్ థింగ్ అనే చెప్పాలన్నమాట. సో మేజర్లీ చాలా రోజుల నుంచి మంచి 5G మొబైల్, 5G గురించి అంటే మంచి 5G మొబైల్ విత్ గ్రేట్ పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే
మీరు కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. హౌవెవర్ ఇది మనకు ఇంకా సేలింగ్‌లో రాలేదు కాబట్టి 6వ తారీఖు వరకు అయితే ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి. నా యొక్క అభిప్రాయం మాత్రం ఇది హైలీ మోస్ట్‌లీ రికమెండెడ్ స్మార్ట్ ఫోన్ అనేది చెప్తాను. ఈ యొక్క మొబైల్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. అక్కడ నుంచి విజిట్ చేసి డైరెక్ట్‌గా మీరు అక్కడ నుంచి ఆ యొక్క మొబైల్స్ అయితే బై చేయొచ్చు. అండ్ బై ద వే రేపు ఏ వీడియో చేయాలనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. డెఫినెట్‌లీ నేను ఆ యొక్క వీడియోస్ అయితే చేస్తాను. ఎనీహౌ థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ. అండ్ అలాగే ఆ యొక్క గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి. మేబీ ఆ యొక్క లక్కీ విన్నర్ మీరే అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎనీహౌ థాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.